హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అరిసెల తయారీ విధానం చూపిస్తాను. మా అమ్మమ్మ స్టైల్ విలేజ్లో చేసామన్నమాట, కట్టెల పొయ్యి మీద. దీనికోసం మేము ఒక మానిక బియ్యం తీసుకొని 1.5 డే నానబెట్టేసుకొని మంచిగా కడిగేసి మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి బియ్యము. మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ 1.5 డే అయిపోయిన తర్వాత నీట్గా కడిగేసి గిన్నెకి పంపించాలి. గిన్నె నుంచి పిండి రాగానే స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్, లేకపోతే గాలికి పిండి అనేది ఎలా ఆరిపోయిద్ది అంటే ఆరిపోతుంది. సో అరిసెలు విరిగిపోతాయి. సో ఇంకొకటి వచ్చేసి బెల్లం కొలత, మానిక బియ్యానికి 1.5 kg బెల్లం పడుతుంది అన్నమాట. మేము బెల్లం అనేది దంచుకొని కరిగిన తర్వాత ఈ పాత్రలో వేసేసి మంచిగా పాకం వచ్చేలాగా వచ్చేంతసేపు వేడి చేసుకున్నాము. పాకం అనేది అరిసెలకి గట్టి పాకం రావాలి, బూరెలకైతే లేత పాకం అయితే సరిపోతుంది. గట్టి పాకం అంటే వాటర్లో వేసిన తర్వాత పాకం ఇట్లా చేత్తో దగ్గరికి చేస్తే ముద్దలాగా రావాలి. అలా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఈ పాకానికి పెట్టినప్పుడే మేము దాంట్లో కొబ్బరి పలుకులు కూడా వేసేసుకున్నాము, తురుముకొని నేతిలో వేయించుకున్నది డైరెక్ట్ వేసేసాము. అది మీకు స్టార్టింగ్లో చూపించలేదండి. మనకి అరిసెలకి మెయిన్ ఈ పాకమే అనమాట. ఇది మంచిగా కుదిరింది అనుకోండి, అరిసెలు అనేది మంచిగా వస్తాయి. ఈ అరిసెల పాకం చేసేటప్పుడు మనం గరిటతో కలపడానికి రాదు, పిండి వేసి కలిపేటప్పుడు కంపల్సరీ రోకల బండ కానీ ఏదన్నా కర్ర కానీ ఉంటేనే మనం కలపగలుగుతాము. అయితే మేము చిన్నగున్నప్పుడు అయితే ఈ పిండిని రోల్లో వేసి కొట్టేవాళ్ళు, దంచేవాళ్ళు. ఇప్పుడు అంత స్టామినా ఎవరికి లేదు. అమ్మమ్మ వాళ్ళు కూడా వయసు పెరుగుతుంది కాబట్టి వాళ్ళు చేయలేక గిన్నెకి పంపించేస్తున్నాం పిండి. అయితే అదే 2 సార్ల పిండి అనుకోండి, 2 సార్ల బియ్యానికి అనుకోండి 3/4 కిలో అయితే సరిపోతుంది బెల్లము. ఇది మానిక కాబట్టి 1.5 kg తీసుకున్నాం బెల్లం. సో ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది. తర్వాత దించేసుకోవడమే. చాలా వరకు పొయ్యి మీద పెట్టి కలపడానికి మనకు సాధ్యం కాదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కిందకి దింపేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. పిండి అంతా కలిసేటట్టు ఉండలు లేకోకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే మనకి ఉండలుగా ఉండి ఉడకదు లోపల, అరిసెలు కూడా మంచిగా రావన్నమాట. దీంట్లో ఈ స్టేజ్లో మీకు నచ్చితే నువ్వులు వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇలా అయినా వేసుకుంటారు, లేకపోతే అరిసె పైన అరిసె చేసిన తర్వాత కూడా అద్దుతారనమాట. మేము దీంట్లో వేసాం కొన్ని. చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో. బంగారు రంగు వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకొని, మా దగ్గర అయితే అరిసెల పీటలు లేవు. అరిసెల పీటలు ఉంటే దాని మీద పెట్టి ఒత్తేస్తే నూనె అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా లేదని తినేసి నేను ఏం చేశానంటే ఆ లోటా తీసుకొని ఒక బొక్కలున్న గిన్నెలో వేసేసి ఈ విధంగా ఒత్తేస్తున్నాను. అలా ఒత్తేయడం వల్ల నూనె అనేది బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా. ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఒకవైపు మా పిన్ని ఏమో అరిసెలు చేస్తున్నారు, ఇంకోవైపు కాలిన అరిసెలు నేనేమో ఒత్తేస్తున్నాను, అమ్మమ్మేమో కాలుస్తున్నారనమాట. ఇలా చేస్తే మనకి ఎంత టైం అనేది ఎక్కువ పట్టదు, తొందరగా అయిపోతాయి. అబ్బా ఇన్ని చేసాము అన్నట్లు కూడా మనకు అనిపించదు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ వంటలన్నీ మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ కొద్ది వాళ్ళే చేసుకునేవాళ్ళు. మహా అయితే ఇరుగు పొరుగు వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు అంతే. చూడండి ఎంత బాగా చేస్తుందో. నూనెలో వేయంగానే పైకి వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే అరిసెలు కొంచెం గట్టిగా ఉంటాయని నాకు అంతగా నచ్చదు, కానీ బూరెలు అంటే నాకు ఇష్టం. కాకపోతే బూరెల్లో నూనె అనేది పీలుస్తుంది, అరిసెల్లో నూనె పీల్చుకోకుండా ఒత్తేస్తాం కాబట్టి గట్టిగా అవుతాయి. బూరెల్లో మనకి నూనె అట్లానే ఉంటుంది కాబట్టి అవి మెత్తగా ఉంటాయి. సో మనకి బూరెలు అంతా హెల్తీ కాదు. కాకపోతే కొంతమంది అలా ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఇష్టపడతారు. ఇంకొకటి కట్టెల పొయ్యి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది వంట. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది లాస్ట్ వాయి మీకు చూపిస్తాను చూడండి. ఈ మానిక పిండికి దగ్గర దగ్గరగా 60 అరిసెలు వచ్చినాయి, 60-70 వరకు వచ్చినాయి అరిసెలు. చూడండి ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ.